నమస్కారం హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్ డాక్టర్స్ స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా కొందరికి పుట్టుకతో లేదా మధ్యలో ఎప్పుడైనా సరే వినికిడి సమస్యలు వస్తూ ఉంటాయి. దానికి వివిధ రకాల కారణాలు కూడా ఉండవచ్చు. కానీ ఆ వచ్చిన వినికిడి సమస్య నుండి విముక్తి కావడానికి ఎన్నో అనుమానాలు మరియు అపోహలు కూడా ఉంటాయి. వినికిడి సమస్యల వెనుక ఉండే కారణాలు మరియు నివారణ చర్యలను తెలుపడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆడియాలజీ, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్ డాక్టర్ గంగరాజు గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, సో బేసిక్గా వినికిడి సమస్య అంటేనే లైక్ చెవికి సంబంధించిన ప్రాబ్లం. సో ఈ ఇయర్కి సంబంధించిన ప్రాబ్లమ్ చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు కదా. ఆ సమస్య అనేది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది? వినికిడి సమస్య అనేటువంటిది మన చెవిలో ఉన్నటువంటి ఏ భాగానికైనా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మనకి వినికిడి సమస్య అనేటువంటిది వస్తుందండి. సో చెవిలో మనకు 3 భాగాలు ఉంటాయి అన్నట్టు. ఒకటి ఔటర్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇన్నర్ ఇయర్. మనకు వినికిడి సమస్య అనేటువంటిది ఎక్కడైనా తలెత్తవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఔటర్ ఇయర్లో ఎక్కడైనా అంటే మన పిన్నా మరియు ఆడిటరీ కెనాల్ ఇక్కడ ఎక్కడైనా కూడా సమస్య ఉండవచ్చును. అలాగే మిడిల్ ఇయర్ ఈజ్ ఏ ఎయిర్ ఫీల్డ్ క్యావిటీ. ఈ ఎయిర్ ఫీల్డ్ క్యావిటీలో మనకు 3 ఎముకలు ఉంటాయి. అక్కడ ఏమైనా సమస్య వస్తే దాన్ని మనం కండక్టివ్ హియరింగ్ లాస్గా పరిగణించవచ్చు. అలాగే మనకి లోపటి చెవి అంటే వినికిడి కాక్లియా నుంచి లేదా అకోస్టిక్ నర్వ్లో ఎక్కడైనా ప్రాబ్లం వస్తే దాన్ని సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్గా మనం పరిగణించడం జరుగుతూ ఉంటుందండి. డాక్టర్ గారు, సో అంటే ఈ వినికిడి సమస్యలో కూడా ఏవైనా రకాలు ఉన్నాయా? ఏవైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ వినికిడి సమస్యలు అనేవి ఉన్నాయంటారా? మనకు వినికిడి సమస్యకు చాలా కారణాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చెవికి దెబ్బ తగలడం వల్ల కానీ, లేదా చెవిలో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కానీ, లేదా చెవిలో ఉన్నటువంటి ఏవైనా భాగాలు దెబ్బతిన్నా కానీ, లేకపోతే యాక్సిడెంట్ వల్ల కానీ, లేకపోతే కనుక బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కానీ, ఇలాంటి సమస్యలతో పాటు పుట్టిన వెంటనే ఆడిటరీ నర్వ్ అనేటువంటిది డెవలప్ అవ్వకపోవడం కానీ, లేకపోతే ఔటర్ ఇయర్ డెవలప్ అవ్వడం కాకపోని, లేదా మిడిల్ ఇయర్ మాల్ ఫార్మేషన్ ఉండడం కానీ, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనకు ఈ వినికిడి సమస్యలు వచ్చేదానికి చాలా వరకు ఆస్కారం ఉందండి. అంటే డాక్టర్ గారు, మరియు వినికిడి సమస్యకు వయసుకు సంబంధం ఏమైనా ఉందంటారా? వినికిడి సమస్యకు వయసుకు ఎలాంటి సంబంధం లేదండి. మనకు ఈ సృష్టిలో ఉన్నటువంటి అంటే సృష్టిలోకి వచ్చిన తర్వాత చిన్నప్పటి నుండి అలాగే మనం చనిపోయేంత వరకు కూడా ఏ వయసు వారికైనా కూడాను ఈ వినికిడి సమస్యలు అనేటువంటివి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే కనుక వారి వయస్సును, వారి యొక్క న్యూట్రిషన్ స్టేటస్ను, అలాగే వారి యొక్క బ్యాక్గ్రౌండ్, అలాగే వారి యొక్క కుటుంబ నేపథ్యము, దాన్ని బట్టి మనకు ఎక్కువగా ఈ హియరింగ్ లాస్ అనేటువంటిది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మనం ఈ మధ్యగా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నటువంటిది ఏంటంటే పిల్లలపైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు, అలాగే వృద్ధులపైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు. కానీ ఇది పిల్లల్లోనూ కేవలం వృద్ధుల్లోనూ వస్తుందా అని అంటే అలా ఏం లేదు. అది ఏ వయసు వారికైనా కూడాను ఈ హియరింగ్ లాస్ అనేటువంటిది రావచ్చు. కాకపోతే మనం వాటిని గుర్తించేటందుకే చాలా ఆలస్యం అవుతూ ఉందన్నట్టు. సో ఇవి ఎక్కువ ప్రొఫెషనల్స్ అందరూ కూడాను, ఆడియాలజీ డాక్టర్స్ అందరూ కూడాను ఎక్కువగా చిన్నపిల్లలపైనను ప్లస్ వృద్ధులపైన ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల ఇవి జనాలలో అందరికీ వయసు అయిపోయింది కదండి, వయసు అయిపోయిన వాళ్ళకే ఎక్కువ వినికిడి సమస్య ఉంటుందిలేండి, ఏం కాదు అని అనుకుంటారు. అలాగే పిల్లలు కదండి, పిల్లల్లో ఇలాంటి చిన్నప్పుడు కామన్గా ఉంటాయి, పెద్ద అయిన తర్వాత పోతాయి అని అనుకుంటారు. అలా ఏం లేదండి. ప్రతి ఒక్కరికి అంటే పుట్టినప్పటి నుండి పెద్ద అయిన వరకు, టీనేజ్ నుంచి అడల్ట్హుడ్ వరకు, అడల్ట్ నుంచి జీరియాట్రిక్ వరకు ఎప్పుడు ఏ ఏజ్లో అయినా కూడా మనకు హియరింగ్ లాస్ అనేటువంటిది రావచ్చు. అందులో ముఖ్యంగా చిన్నపిల్లప్పుడు మనం వెంటనే
మనం రికగ్నైజ్ చేసినట్లయితే వారికి అత్యాధునికమైనటువంటి ట్రీట్మెంట్ విధానాలు అందించి వారి భవిష్యత్తు అంధకారం కాకుండా మనం ఆపొచ్చు. అలాగే మామూలుగా యంగేజ్కి వచ్చిన తర్వాత, యంగ్ చిల్డ్రన్స్కి వచ్చిన తర్వాత వారిలో వారి యొక్క ఎడ్యుకేషన్కి ఆటంకం కలగకుండా మనం ఆపొచ్చు. అలాగే అడల్ట్స్లో కొద్ది మందికి ఎక్కువగా సడన్ హియరింగ్ లాస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అంటే ప్రతి 6 నెలలకు లేదా సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా వాళ్ళు ఆడియాలజీ డాక్టర్ని సంప్రదించేసేసి మీరు వినికిడి సమస్యను టెస్ట్ చేయించుకోవాలి. అలాగే వృద్ధులలో అంటే 50 నుండి 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళలో తప్పకుండా ఇది క్రమం తప్పకుండా ఖచ్చితంగా నా సజెషన్ అయితే ప్రతి 6 నెలలకు వినికిడి సమస్యను చెక్ చేయించుకోవాలి. ఈ వినికిడి సమస్య వలన పెద్దల్లో ఎక్కువగా మతిమరుపు వచ్చేదానికి అలాగే వారి యొక్క సోషల్ లైఫ్ ఇంపాక్ట్ అయ్యేటందుకు చాలా వరకు అవకాశం ఉంది. కాబట్టి ఇవి మీరు వెంటనే వాటిని ఆడియాలజీ డాక్టర్ని సంప్రదించి టెస్ట్ చేయించుకోవాలి. ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకున్నట్లయితే ఈ అన్ని సీక్వెన్సెస్లో మనం తెలుసుకున్నది ఏంటి అంటే పుట్టినప్పటి నుండి చాలా వయసు అయిపోయి మనం చనిపోయేంత వరకు కూడా ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా ఈ వినికిడి సమస్య అనేటువంటిది వచ్చేటందుకు చాలా అవకాశాలు ఉన్నాయండి. ఏజ్కు దీనికి ఎలాంటి సంబంధం లేదు. పర్టికులర్ ఈ ఏజ్ వాళ్ళకే వస్తుంది, ఈ ఏజ్ వాళ్ళకే రాదు అనేటువంటిది కాదు. అందరికీ ఎప్పుడు ఎవరికైనా రావచ్చు. ఇది వినికిడి సమస్య వల్ల కళ్ళు తిరిగి పడిపోవడం ఇలా ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? కొన్ని సమస్యలలో అంటే వినికిడి సమస్యలలో ఉన్నట్టు మామూలుగా మీనియర్స్ లాంటి డిసీజెస్లో ఈ కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతూ ఉంటుందండి. అలాగే మనకు వర్టేగో అంటారు కదా, ఇన్నర్ ఇయర్లో ఉన్నటువంటి సెమీ సర్క్యులర్ కెనాల్లో ఉన్నటువంటి ఓటోలిత్ డిస్ప్లేస్మెంట్ వల్ల కూడా మనకి ఈ కళ్ళు తిరిగి పడిపోయేటందుకు చాలా వరకు ఆస్కారం ఉందండి. సో దీనికి మనం నిర్ధారణ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏమంటారంటే అయ్యో కళ్ళు తిరుగుతున్నాయి, కింద పడిపోయామండి, నాకు ఏదో అయిపోతుంది, నాకేదో తలలో ఏదో అయిపోతుంది, లేకపోతే నాకు హార్ట్లో ఏమైపోతుంది, నాకు చాలా గాబరాగా ఉందని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోవడం, యాంగ్జైటీకి గురి కావడము, యాంగ్జైటీకి గురి అయిన తర్వాత వాళ్ళు రెస్ట్లెస్నెస్గా ఉండడము, ఇలాంటి సమస్యలన్నీ వస్తూ ఉంటాయి అన్నట్టు జనరల్గా జనాల్లో. కానీ ఈ హియరింగ్ లాస్ని నేను ఎందుకు ప్రతి ఒక్కరు కూడా 6 నెలలకు లేదా సంవత్సరానికి తప్పకుండా ఆడియాలజిస్ట్ డాక్టర్ని సంప్రదించేసేసి వినికిడి సమస్య చేసుకోమని అంటానంటే ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దాన్ క్యూర్. సో ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే మనకి ఇనిషియల్గానే మనం వీటిని గుర్తించడం జరుగుతూ ఉంటుంది. సో వీటికి టెస్టింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం ఇక్కడ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనం చెప్పుకున్నాము ఇందాక, అయ్యో బ్రెయిన్ ప్రాబ్లం ఉందా, హార్ట్ ప్రాబ్లం ఉందా అని చెప్పేసి చాలా గాబరా పడిపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ మనకు డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఇలాంటి సందర్భాలలో మనం టీమ్ అప్రోచ్ అనేటువంటిది అవలంబించాల్సి ఉంటుంది. మనం వినికిడి టెస్టు అలాగే బ్రెయిన్కి సంబంధించినటువంటి టెస్టులు ఇవన్నీ కూడా మనం చేయించుకొని ఇది బ్రెయిన్కి సంబంధించింది వచ్చిందా లేదా ఆడిటరీ న్యూరోపతి వల్ల కానీ లేకపోతే కనుక మీనియస్ డిసీజ్ వల్ల కానీ లేకపోతే ఈ సెమీ సర్క్యులర్ కెనాల్స్లో వచ్చినటువంటి ప్రాబ్లం వల్ల వచ్చిందా అనేటువంటిది లేదా ఈ సింకోపా వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమా అనేటువంటిది మనం తప్పకుండా డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేసుకోవడం వల్ల మనకు ఈ సమస్య చెవి వల్ల వచ్చిందా లేదా ఇతర భాగాల వల్ల వస్తుందా అనేటువంటిది మనం తప్పకుండా తెలుసుకోవచ్చు. కానీ చెవి వల్ల కూడా చాలా వరకు ఈ కళ్ళు తిరిగి కింద పడిపోయేదానికి ఆస్కారం అయితే ఉంది అండి. రైట్ డాక్టర్ గారు, కొంతమందికి చెవిలో హోరు వస్తుంది అని అంటారు కదా, సో మరి చెవిలో హోరు రావడానికి గల కారణాలు ఏంటంటారు? చెవిలో హోరు అంటే మనం దాన్ని మెడికల్ పరిభాషలో టినైటస్ అంటామండి. టినైటస్ అంటే కనుక మనం ఎప్పుడు చిన్నప్పుడు చూసే ఉంటామండి, పెదరాయుడు సినిమాలో
ఒకసారి హీరో గారు ఆయన కమెడియన్ బ్రహ్మానంద గారిని ఒకసారి లాగి చెంప మీద కొడితే కుయ్ అంటూ ఆయన చెవి పట్టుకొని ఇలాగే తిరుగుతూ ఉంటారు. జనరల్గా ఎగ్జాంపుల్ అది. నేను నా చిన్నప్పుడు అండి, అది ఎప్పుడో చిన్నప్పుడు సినిమా చూశాను. ఆ తర్వాత నేను అది టినేటస్ అనేటువంటిది నేను మెడికల్ ఫీల్డ్లోకి వచ్చినంత వరకు నాకు అది టినేటస్ అని తెలియదు. వన్స్ వచ్చిన తర్వాత నేను ప్రతి పేషెంట్ కూడా దాని ఎగ్జాంపుల్గా చెప్తాను. ఎందుకంటే ఈ టినేటస్ అనేటువంటిది వినికిడి సమస్యకు చాలా రిలయబుల్ సంబంధం ఉంది అండి, చాలా వరకు సంబంధం ఉంది. ఏంటి ఈ టినేటస్ అనేటువంటిది? టినేటస్ అనేటువంటిది ఇది అన్ఐడెంటిఫైబుల్గా కొంతమందిలో ఉంటే కనుక ఐడెంటిఫైబుల్గా కొంతమందిలో ఉంటుంది. ఈ టినైటస్ వలన మనకు నిద్ర పట్టకపోవడము, సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ అండ్ కాన్సన్ట్రేషన్ డిస్టర్బెన్సెస్, వినికిడి డిస్టర్బెన్సెస్, ఇవన్నీ కూడా మనకు ఈ చెవిలో హోరు వలన వస్తాయండి. ఈ చెవిలో హోరు అనేటువంటి దాన్ని మనం ఈ టినైటస్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనం ఎంచుకొని దాని ట్రీట్మెంట్ ద్వారా మనం ఆ సమస్యను తొలగించుకోవాల్సి ఉంటుంది. ఈ చెవిలో హోరు వల్ల, చెవిలో హోరు దేనివల్ల వస్తుంది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి, చెవి నరం డ్యామేజ్ అవ్వడం వల్ల, లేదా మనకు హార్ట్కి సంబంధించిన ఎనీ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల, లేదా బ్రెయిన్లో మెడుల్లరీ ఏరియాలో మనకి ఎక్కడైనా బ్రెయిన్ స్టెమ్, మెడులరీ ఇలాంటి ఏరియాలలో మనకి ఎక్కడైనా ఏమైనా కణుతులు ఉన్నా, అంటే గడ్డలు ఏమైనా ఉన్నా కూడాను ఇలాంటి సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంటాయి. అలాగే బ్రెయిన్లో కూడా మనకి ఎక్కడైనా కణుతులు ఉన్నట్లయితే ఈ చెవిలో హోరు అనేటువంటి దానికి అనేటువంటిది వస్తుంది. ఈ చెవిలో హోరు అనేటువంటి దాన్ని మనం ప్రాపర్ డయాగ్నోసిస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డయాగ్నోసిస్ అనేది ఎవరు చేస్తారంటే ఆడియాలజిస్ట్ గారు చేస్తారు. ఇప్పుడు మనము పీటీఏ, ఇంపెడెన్స్, అలాగే బెరా టెస్ట్లు అనేవి చేసిన తర్వాత అలాగే టినైటస్ మ్యాచింగ్ టెస్ట్ అనేటువంటిది చేసుకొని ఇది దేనివల్ల వస్తుంది అనేటువంటిది మనము నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే కొన్ని సందర్భాలలో ఈ పీటీఏ, ఇంపెడెన్స్, బెరా టెస్టులతో పాటు ఎంఆర్ఐ లేదా సిటీ స్కాన్ అనేటువంటివి, ఈ టెస్టుల ద్వారా మనం టినైటస్ అనేటువంటి దాన్ని మనం ఎందువల్ల వస్తుంది అనేటువంటిది మనం నిర్ధారణ చేసుకోవాలి. ఈ టినైటస్కి చెవి నరం దెబ్బతినడానికి, అదే వినికిడి సమస్య వచ్చేటందుకు చాలా రిలయబుల్ సంబంధం ఉంది. సో వీటన్నిటి కారణాల వల్ల వినికిడి కోల్పోయేటందుకు, శాశ్వతంగా కోల్పోయేటందుకు అవకాశం ఉంటుంది. ఈ చెవిలో హోర్ వస్తుంది అని అంటే దాని అర్థం ఏంది అని అంటే ఖచ్చితంగా నరం పైన ప్రెజర్ పడుతూ ఉందని అర్థం, నర్వ్ సెల్స్ పైన ఒత్తిడి పడుతూ ఉందని అర్థం. సో ఆ ఒత్తిడిని మనం ఏ విధంగా తగ్గించాలనేటువంటిది అంటే కనుక ఏదర్ మెడికల్గా కానీ, లేకపోతే హీరింగ్ ఎయిడ్స్ ఫిట్ చేయడం వల్ల కానీ, ఏదర్ సర్జికల్గా కానీ మనం పోవాలా అనేటువంటి దాన్ని మనం ఆడియాలజిస్ట్ డాక్టర్ని మరియు న్యూరాలజిస్ట్ గారిని సంప్రదించేసిన తర్వాత మనం దాన్ని ఫర్దర్ మేనేజ్మెంట్ అనేటువంటిది చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. సో చెవిలో హోర్ అనేటువంటిది నెగ్లెక్ట్ చేయకండి. ఇది సీరియస్ కండిషన్స్కి ఒక సిమ్టమ్గా మనం చెప్పుకోవచ్చు. టెక్నాలజీ అడ్వాన్స్మెంట్కి వినికిడి కోల్పోవడానికి మధ్య ఏదైనా సంబంధం ఉంది అంటారా? కరెంట్ జనరేషన్ అనేటువంటిది చేంజెస్ చాలా వచ్చాయండి. మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అంటే మనం ఒక 5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి ముందు చూసుకున్నట్లయితే అప్పటికి ఇప్పటికీ మనం జీవన విధానం అనేటువంటిది చాలా వరకు మారిందండి. ఒకప్పుడు అమ్మా నాన్న దగ్గర మనం వెళ్ళేసి కలిసి అమ్మా నాన్నతో గడిపేవాళ్ళం. ఇప్పుడు అమ్మా నాన్నకు దూరంగా ఉంటున్నారు. అలాగే ఎక్కువ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉంటున్నాయి. ఎక్కడ ఒత్తిడి ఎక్కువ అవుతుంది సమాజంలో. అలాగే వీటన్నిటితో పాటు టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అనేటువంటిది ఉంది. అంటే అప్పట్లో తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి పలకరించేవాళ్ళు. ఇప్పుడు వాట్సాప్ కాల్, హాయ్ డాడ్, హాయ్ మమ్మీ అనేటువంటి ఒక టెక్నాలజీ వచ్చింది. హ్యూమన్ టచ్ పోయింది, టెక్నాలజీ టచ్ వచ్చేసేసింది. ఈ టెక్నాలజీ టచెస్ రావడం వల్ల ముఖ్యంగా మనకి కళ్ళ మీద, వినికిడి మీద చాలా ఎఫెక్ట్ పడుతూ ఉందండి. సో ఎలాగూ అనంటే ఇవాళ ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మాత్రమే ఎక్కువ సిస్టమ్కి కానీ, చెవుల్లో హెడ్ ఫోన్స్ ఉండడం కానీ ఇలాంటివి ఉండేది. ఇవాళ ప్రతి స్టూడెంటు, ప్రతి పిల్లలు, ప్రతి పిల్లవారు, అలాగే ప్రతి వ్యక్తి దగ్గర స్మార్ట్ టెక్నాలజీస్ అనేటువంటివి అందుబాటులో ఉండడం వల్ల వాళ్ళు ఎప్పుడు చూస్తూనే ఉండడం, ఎప్పుడు చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఎప్పుడు వాటిని రణగొన ధ్వనుల మధ్యనే వాళ్ళు గడుపుతూ ఉన్నారండి. ఎక్కువ మనం ఎప్పుడైతే లిమిట్కి మించి నాయిస్కి ఎక్స్పోజర్ అవ్వడం వలన వాళ్ళలో ఈ చెవి నరం పైన
ఎక్కువ ప్రెజర్ పడి మనకి ఈ వినికిడి సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంటుందండి. పరిమితికి మించి శబ్దాలు వింటున్నారు. హెడ్ ఫోన్స్ పెట్టుకుంటారు, ఇన్సర్ట్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు. ఎంత శబ్దం వింటున్నారో వాళ్ళకు తెలియదు. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెంచుకొని కేవలం దానిపైనే ఫోకస్ చేస్తూ ఒకే సింగిల్ పాయింట్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల వాళ్ళలో ఈ నరం పైన ఒత్తిడి అనేటువంటిది ఎక్కువ కలిగి అక్కడ మనకి వినికిడి నరం దెబ్బతినేటందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఈ హెడ్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు మనకి ఆ శబ్ద తరంగాలు అనేటువంటిది ఎక్కువ దూరం నుంచి వస్తే కనుక దాని ప్రెషర్ అనేటువంటిది మన కర్ణబేరి పైన కానీ లోపల చెవి పైన కానీ తక్కువ పడేందుకు ఆస్కారం ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ టెక్నాలజీ వల్ల ఎవరి చెవిలో చూసినప్పటికీ చెవిలో బ్లూటూత్ కానీ లేకపోతే హెడ్ ఫోన్స్ కానీ లేకపోతే కనుక ఎక్కువ శబ్దాలు వినడం వల్ల ఎక్కువ శబ్దాలు వినడం వల్ల అక్కడ ఈ అతి దగ్గరగా నుంచి శబ్ద తరంగాలు వెళ్ళడం వల్ల మనకు ఆ కర్ణబేరి కానీ ఆ నర్వ్ పైన కానీ ఎక్కువ ప్రెజర్ పడడం జరుగుతుంది. అలాగే వీటన్నిటిని ధరించడం వల్ల చెవిలో మాయిశ్చర్ ఏర్పడుతుందండి. ఆ మాయిశ్చర్ వల్ల ఏమవుతుంది అని అంటే దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఇట్లా హెడ్ ఫోన్స్ చేస్తాం, అట్లా వెళ్తాం, మన స్నానానికో లేకపోతే పడుకోవడమో ఏదో ఒకటి చేస్తాం. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ చెవిలో ఈ శబ్ద తరంగాలు డైరెక్ట్గా వెళ్తున్నాయి, అక్కడ ఎక్కడ డిస్ట్రాక్ట్ అయ్యేదానికి లేదు. సో ఇయర్ కాన్స్టెంట్గా మనకు ఇయర్ అనేటువంటిది బ్లాక్ చేసి ఉండడం వల్ల ఇక్కడ హెడ్ ఫోన్స్ పెట్టడం వల్ల ఇక్కడ క్లోజ్ ఉంటుందండి. ఆ క్లోజ్లో మాయిశ్చర్ జనరేట్ అవుతుంది. దాంట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి గ్రోత్ వచ్చేసేసి చెవిలో ఇన్ఫెక్షన్స్ కారణమయ్యి అక్కడ నొప్పికి కారణమవ్వచ్చు. ఆ నొప్పి దాన్ని మనం ఇగ్నోరెన్స్ చేస్తే అక్కడ మధ్య చెవిలో కూడా మనకు చాలా వరకు ఈ సమస్యలు వచ్చేటందుకు అవకాశం ఉంటాయి. సో ఓవరాల్గా చెప్పాలి అని అనుకుంటే కనుక టెక్నాలజీ మనిషిగా ఉండనివ్వట్లేదు. మనిషి యొక్క ఆర్గాన్స్ పైన ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంది. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే మనం హెడ్ ఫోన్స్ కానీ లేకపోతే వినికిడి సాధనాలు కానీ మనం డైరెక్ట్ బ్లూటూత్ కానీ పెట్టుకున్నప్పుడు ఎక్కువగా లో బ్యాటరీస్లో వినడం వల్ల ఆ రేడియేషన్ ఎఫెక్ట్ కూడా మన బ్రెయిన్ కూడా నాట్ ఓన్లీ ఆడిటరీ నర్వ్ ఎఫెక్ట్ అండి, మనకు బ్రెయిన్కి కూడా చాలా నష్టం జరిగేటందుకు అవకాశాలు ఉన్నాయి. సో ఈ ఆధునిక ప్రపంచంలో హ్యూమన్ టచ్ పోయింది, కానీ హ్యూమన్ టెక్నాలజీ దాన్ని కబలించేస్తుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నా విన్నపం ఏమిటంటే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నా సజెషన్ ఏంటంటే మీరు ఓపెన్ ఎయిర్లో ఎక్కువ వినడానికి ట్రై చేయండి. ఎక్కువగా జనాలతో కమ్యూనికేట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు ఫోన్లో మాట్లాడాలనుకున్నా దాన్ని స్పీకర్లో పెట్టి మాట్లాడము, లేకపోతే డైరెక్ట్గా చెవు దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడము, ఇలాంటివి చేయండి. కానీ ఎక్కువగా ఇన్సర్ట్ ఇయర్ ఫోన్స్ లోపలికి చెవులు పెట్టి చెవులకి ఏదైతే ఉంది కదా ఐపాడ్స్ ఇలాంటివన్నీ పెట్టేసేసి ఎక్కువ మోతాదులో మీరు శబ్దాలు వినడం అనేటువంటిది అస్సలు మంచిది కాదండి. అలాగే క్లోజ్డ్ హెడ్సెట్స్ అనేటువంటివి కూడా కంటిన్యూస్గా పెట్టుకోవడం వలన కూడా మనకి దాదాపు ఈ సమస్యలు అనేటువంటిది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. వీటిని వీలైనంత వరకు మనం అవాయిడ్ చేస్తే కనుక మీ వినికిడి సమస్యను అలాగే చెవి నొప్పిని ఇలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ను మనం చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. సో టెక్నాలజీ ఈజ్ ఓన్లీ ఫర్ అవర్ యూటిలిటీస్, not for disturbing us. So I request to everyone, please follow my instructions and రెగ్యులర్గా ఎక్కువ సేపులు పెట్టుకోవడం కన్నా తక్కువ సేపులు పెట్టుకొని దాన్ని ఎక్కువ చేసేసి ఎయిర్కి ఎక్స్పోజర్ అవడం వల్ల అక్కడ ఉన్నటువంటి మాయిశ్చర్ ఆరిపోయి అలాగే మనకు అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో ఫంగల్ గ్రోత్ ఇలాంటివి రాకుండా, అలాగే ఎక్కువ శబ్ద తరంగాలను లోపలికి పంపించకుండా మినిమల్ సౌండ్ పెట్టుకొని వినేటందుకు ప్రయత్నం చేయండి. ఎక్కువగా నార్మల్ ఎన్విరాన్మెంట్ నుంచే శబ్దాలు వినేటందుకు ప్రయత్నం చేయండి. సో కాబట్టి టెక్నాలజీ అనేటువంటిది పలు రకాలుగా మన చెవి సమస్యలకు కారణం అవుతుంది. కొంతమందికి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటే పని చేసుకునే ప్లేస్ వల్ల కూడా వినికిడి సమస్యలు వస్తూ ఉంటాయని కొంతమంది అపోహలు పడుతూ ఉంటారు కదా. సో అవి నిజమని నమ్మవచ్చా? మనం పని చేసుకునేటువంటి ప్లేస్ వలన కూడా మనము వినికిడి సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంటుందండి. ఎలాగో అని అంటే మనం పనిచేసే ప్లేస్లో నాయిస్ ఎక్స్పోజర్ అనేటువంటిది ఎక్కువ ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో మనకి ఈ సమస్యలు పనిచేసే వాళ్ళకి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఈ సమస్యలు అనేటువంటివి వస్తూ ఉంటాయి అన్నట్టు. ఎందుకు అని అంటే కనుక
ఎక్కువగా వాళ్ళు ఎక్కువ అవర్స్ ఇప్పుడు 9 అవర్స్ కంటిన్యూస్గా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నాయిస్కి ఎక్స్పోజర్ అవడం వల్ల ఎన్ఐహెచ్ఎల్ అనేటువంటి నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ అనేటువంటిది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ కంటిన్యూస్గా నాయిస్కి ఎక్స్పోజర్ అవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే కనుక చెవి పైన ప్రెజర్ ఎక్కువ పడి వాటిలో కణాలు దెబ్బతిని నర్వ్ డెఫ్నెస్ అనేటువంటిది రావచ్చు. ఈ ఆక్యుపేషనల్ హజార్డ్స్ అనేటువంటివి ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళకి, అలాగే ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకి, అలాగే ప్రొఫెషనల్స్ లైక్ ట్రాఫిక్ పోలీసెస్ కానీ, లేకపోతే కనుక ఎక్కువగా లౌడ్ స్పీకర్స్ వద్ద పనిచేసే వాళ్ళకి కానీ, లేదా ఐరన్ ఓర్ కంపెనీస్లో పనిచేసేటువంటి వాళ్ళకి, అలాగే కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి వాళ్ళకి ఎక్కువగా ఇలాంటి వినికిడి సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే కనుక ఎక్కువగా అంటే ఈ స్ట్రెస్లో ఉండేసేసి ఎక్కువగా నాయిస్లో పనిచేసేటువంటి వాళ్ళకి మాత్రమే ఇలాంటి సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. వినికిడి సమస్యలు రాకుండా ఒక మనిషి తనని తాను ఎలా కాపాడుకోవాలంటారు? సో నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ రాకుండా మనం ఎలా కాపాడుకోవాలి అనేటువంటిది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం అండి. ఎక్కువగా మనం ఈపీడీస్ అనేటువంటి ఇయర్ ప్రొటెక్టివ్ డివైజెస్ అనేటువంటివి మనం వాడాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఈ సమస్య ప్రధానంగా మనం ఎక్కువగా నాయిస్ జనరేటెడ్ ఏరియాస్లో వర్క్ చేసే వాళ్ళకి వస్తుందని మనం చెప్పుకున్నాం. పాశ్చాత్య దేశాలలో అయితే అంటే అమెరికా, జపాన్ లాంటి కంట్రీస్లో ఏం చేస్తారంటే ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా వాళ్ళకి ఆ ఎన్విరాన్మెంట్లో పనిచేసేటువంటి వాళ్ళకి ముఖ్యంగా ముందుగానే వాళ్ళకు ఒక ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి ఉంటాయి. అక్కడ ఎంప్లాయీ ఈవెంట్ గైడ్లైన్స్లో ఇవి ఇంక్లూడ్ చేయబడి ఉంటాయండి. ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇయర్ ప్రొటెక్టివ్ డివైజెస్ అనేటువంటిది తప్పని పరిస్థితిలో వాళ్ళు ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు. మరియు ఈ నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ గురి కాకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనో ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడాను వాళ్ళకు ముందుగానే ఇండక్షన్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఉంటుంది. వీళ్ళలో ఎక్కువగా ఈ ఈపీడీస్ని ప్రొవైడ్ చేయడం ఒకటి, ఆ తర్వాత ఇంటర్మీడియట్లీ ఆ శబ్దానికి ఎక్స్పోజర్ కాకుండా సైలెంట్ ఏరియాస్కి వెళ్ళిపోవడము, అలాగే ఎక్కువ శబ్దాలకి అంటే కనుక గురయ్యేటువంటి వాళ్ళని ఇంటర్మీడియట్గా ఏదైతే ఎక్స్చేంజ్ ఉందో ఆ విధానం ఒకటి పాటిస్తారు. అలాగే వాళ్ళకి తగినటువంటి రెస్ట్ను మనము వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కానీ మన ఇండియాలో ఏమవుతుంది అని అంటే కనుక ఒక షిఫ్ట్ 2 షిఫ్ట్ ఎన్ని షిఫ్ట్లు ఏం చేసుకోవచ్చు. హెల్మెట్ లేకుండా రావచ్చు డ్యూటీకి. అలాగే మనం వాళ్ళు చెవిలో ఈపీడీస్ ఇయర్ ప్రొటెక్టివ్ డివైస్ పెట్టుకున్నారా లేదా తెలియదు, అలాగే వస్తారు. కానీ ఎన్ని గంటలైనా ఎక్స్పోజర్ అవుతూ ఉంటారు. ఏమంటారంటే కనుక దాన్ని లైట్ తీసుకుంటారు. అంటే ఈ ఈపీడీస్ అనేటువంటివి ఏం చేస్తాయంటే కనుక మనకు చెవి లోపటికి ఈ శబ్దాలు ఏవైతే ఫ్రీక్వెన్సీ ఇంటెన్సిటీ ఉందో ఆ ఇంటెన్సిటీని మనకు అవి కట్ ఆఫ్ చేస్తాయి అన్నట్టు. మనం అంటే ఇప్పుడు 90 డెసిబెల్స్ హియరింగ్ లాస్లో ఇంత హవర్స్ పలానా హవర్స్ ఇంతవరకు మనకు వర్క్ చేస్తే ఇన్ని గంటలు నాయిస్కి ఎక్స్పోజర్ అయితే ఈ ప్రాబ్లం రావచ్చు. ఈ ప్రాబ్లం రాకుండా మనం ఎలాంటి ఇయర్ ప్రొటెక్టివ్ డివైజెస్ వాడితే కనుక మనకు ఎంతవరకు ఈ శబ్ద తరంగాలు అనేటువంటి వాటి యొక్క ఇంటెన్సిటీ అనేటువంటిది కట్ ఆఫ్ అవుతుందో దాన్ని ఆ గైడ్లైన్స్ని బట్టి మనం వివిధ రకాలైనటువంటి ఇయర్ ప్రొటెక్టివ్ డివైజెస్ను వాడాల్సిన అవసరం ఉంటుంది. సో హియర్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఎవరైతే మనం నాయిస్లో ఎక్కువ వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పని పరిస్థితిగా మనకు ఇయర్ ప్రొటెక్టివ్ డివైజెస్ వాడాలని చెప్పేసి నేను సజెస్ట్ చేస్తున్నానండి. అంటే వినికిడి సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా, మరి వినికిడి సమస్యలు ఎన్ని రకాలుగా ఉండొచ్చు అంటారు డాక్టర్ గారు? వినికిడి సమస్యలు ప్రధానంగా మనం 3 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు అండి. ఒకటి ఏంటి అని అంటే కనుక కండక్టివ్ హియరింగ్ లాస్, మిక్స్డ్ హియరింగ్ లాస్, సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్గా మనం వినికిడి సమస్యను డివైడ్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ వినికిడి సమస్య అనేటువంటిది ఎక్కడ దేని వలన ఈ వినికిడి సమస్య వస్తుంది అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం అండి. ఇక్కడ మనకు బాహ్య చెవి నుండి మనం మొదట్లో చెప్పుకున్నాము
ఏమని అంటే మన చెవిని 3 భాగాలుగా విభజించాము. ఒకటి బాహ్య చెవి, మధ్య చెవి, అంతర చెవి అని చెప్పేసేసి. బాహ్య చెవి యొక్క మనం చెప్పుకున్నట్టయితే వాటి ఫంక్షన్స్‌లో ఎక్కడైనా అట్రేషియా గానీ, చెవి పూర్తిగా లేకపోవడం గానీ, ఇక్కడ ఎక్కడైనా దెబ్బలు తగిలినా కానీ, లేదు అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉండడం కానీ, లేకపోతే అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి ఈ ఆడిటరీ మీటర్స్, ఆడిటరీ కెనాల్‌లో ఎక్కడైనా ప్రాబ్లమ్స్ తలెత్తినప్పటికీ అప్ టు మన లోపట అది టింపానిక్ మెంబ్రేన్ వరకు అక్కడ నుండి మధ్య చెవిలో వరకు ఎక్కడైనా ఈ సమస్యలు వస్తాయి. ఎయిదర్ ఇన్ఫెక్షన్స్ వలన కానీ, లేకపోతే కనుక ట్రామా వల్ల కానీ, లేకపోతే అదర్ మాల్ఫార్మేషన్స్ వల్ల కానీ ఎక్కడైనా మనకు ప్రాబ్లం ఉన్నచో దాన్ని కండక్టివ్ హియరింగ్ లాస్ అనడం జరుగుతుంది అండి. అలాగే ఈ కండక్టివ్ హియరింగ్ లాస్ ప్లస్ నరంలో కొద్ది వరకు సమస్యలు ఉంటే దాన్ని మిక్స్డ్ హియరింగ్ లాస్ అని మనం అంటే బాహ్య చెవి, మధ్య చెవితో పాటు అంతర చెవిలో కూడా, లోపట చెవిలో కూడా కొద్ది వరకు సమస్య మొదలైనట్లయితే దాన్ని మనం మిక్స్డ్ హియరింగ్ లాస్గా మనం పరిగణించడం జరుగుతుందండి. అలాగే కేవలం నరువులో మాత్రం అంటే ఇలాంటి బాహ్య చెవిలో, మధ్య చెవిలో ఎలాంటి సమస్యలు లేకుండా కేవలం నరువులోనే ప్రాబ్లం ఉన్నట్లయితే మనకు అక్కడ దాన్ని మనం ఏం చేస్తామంటే సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్గా పరిగణించబడుతుంది అన్నట్టు. ఇక్కడ బాహ్య చెవిలో లేదా మధ్య చెవిలో ఏమైనా ట్రామా వల్ల కానీ, లేదా ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేదా నొప్పి కానీ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనం ఈఎన్టీని కలవాలండి. లేదా మధ్య చెవి లేదా అంతర చెవిలో సమస్యలు ఉన్నప్పుడు, మిక్స్డ్ హియరింగ్ లాస్ ఉన్నప్పుడు, లేదా సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ ఉన్నప్పుడు ఆడియాలజిస్ట్ డాక్టర్ గారిని సంప్రదించాల్సి ఉంటుందండి. ఎక్కువగా మనకు ఈ ఆడియాలజిస్ట్ అనేటువంటి వాళ్ళు ఈ ఏదైతే వినికిడి సమస్యలను మనము నిర్ధారణ చేసుకొని ఏదరిది మనము ఎలా చేయాలి, ఏం చేయాలి అనేటువంటిది మనకు అక్కడ డిసైడ్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ ఆడియాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలన్నా, ఈ ప్రాబ్లంకి లేదా ఈఎన్టీ డాక్టర్ని కలవాలన్నా అనేటువంటిది చాలా వరకు ఇది డైలమా క్వశ్చన్ అండి. కొంతమందికి ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నాము, ఎక్కడైతే మనకు ఇన్ఫెక్షన్స్ వలన కానీ, లేకపోతే కనుక చెవి డిశ్చార్జ్ ఉండడం వల్ల కానీ, లేదా ఏమైనా పెయిన్ ఉన్నా కానీ, ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ మనం ఈఎన్టీ డాక్టర్ గారిని కలవడం చాలా మంచిది. లేదు నరం డెఫ్నెస్ ఉంది, మోడరేట్లీ సివియర్ నుంచి సివియర్ మిక్స్డ్ హియరింగ్ లాసు లేదా సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ ఉన్నట్లయితే ఆడియాలజిస్ట్ గారిని సంప్రదించడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి విధానము అండి. ఒకవేళ ఈ వినికిడి సమస్యలు ఉంటే వాటిని ఎలా నిర్ధారించుకోవాలంటారు? ఎలాంటి పరీక్షలు వాటికి అవసరమని అనుకోవచ్చు? వినికిడి సమస్యలను నిర్ధారించుకోవడానికి పూర్వం మనకి చాలా తక్కువ ఫెసిలిటీస్ ఉండేవండి. సో ఇప్పుడు పెరిగినటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల మనం ఇందాక అనుకున్నాం, టెక్నాలజీ ఎంత పెరిగిందో, ఎంత ఇది మనకు హామ్ చేస్తుందో మనం చెప్పుకున్నాం. అలాగే టెక్నాలజీ కొద్ది వరకు మనకు మేలు కూడా చేస్తుంది. అలాంటి దానిలో ఎక్కువగా డయాగ్నోస్టిక్ చేసేటందుకు అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ అనేటువంటిది అందుబాటులో వచ్చింది. ఒకప్పుడు కేవలం పెద్దవాళ్ళకు మాత్రమే మనం ఎక్కువగా హియరింగ్ లాస్ని డిటెక్ట్ చేయడానికి సాధనాలు ఉండేటువంటివి. కానీ ఇప్పుడు మనకు పుట్టిన చిన్న పిల్లవాళ్ళ దగ్గర నుంచి, అంటే చిన్న బాబు నుంచి పాప నుంచి కూడా, అంటే డే 1 నుంచి కూడా మనము హియరింగ్ లాస్ని నిర్ధారించడానికి తగినటువంటి పరికరాలు అనేటువంటివి సైంటిస్టులు డెవలప్ చేయడం జరిగిందండి. వాటిలో మనం ఫస్ట్ స్క్రీనింగ్ చేసుకుంటామండి. పుట్టిన వెంటనే హియరింగ్ స్క్రీనింగ్ అనేటువంటిది చేస్తుంటామండి. ఫస్ట్ మాన్యువల్ హియరింగ్ స్క్రీనింగ్స్ తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మాటకు స్పందిస్తున్నాడా లేదు అంటే కనుక చిటికలకు స్పందిస్తున్నాడా, చిన్న చిన్న శబ్దాలకు స్పందిస్తున్నాడా లేదా అనేటువంటిది చూస్తాము. తర్వాత వాళ్ళకు
ఓఏఈ స్క్రీనింగ్ అనేటువంటిది చేస్తామండి. అందులో మనకు పాసా ఫెయిలా అనేటువంటిది మనకు తెలిసిపోతుంది. అక్కడ పాసా ఫెయిలా అనేటువంటిది తెలిస్తే పాస్ అయితే పర్వాలేదు, ఫెయిల్ అయితే మనం వి నీడ్ టు రెఫర్ దెమ్ బెరా టెస్ట్కి రెఫర్ చేస్తామండి. అలాగే వాటిని బెరా టెస్ట్కి రెఫర్ చేసిన తర్వాత అక్కడ ఆ డీటెయిల్ ఎవాల్యుయేషన్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఇవేంది అంటే కనుక ఇంతవరకు మనం చేసినటువంటి ఈ టెస్ట్లన్నీ కూడా సబ్జెక్ట్ రెస్పాన్స్ అవసరం లేదండి. అంటే కనుక బాబు పడుకున్నా లేదా ఆయన యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకపోయినప్పటికీ మనం ఆ వినికిడి సమస్యను నిర్ధారించుకోవచ్చండి. ఓకేనా. ఆ తర్వాత పెద్దవారికి పీటీఏ ఇంపిడెన్స్ అనేటువంటివి టెస్టులు అనేటువంటివి ఉన్నాయండి. పీటీఏ ఇంపిడెంట్ టెస్టులు అంటే ఏంటంటే కనుక ప్యూటోన్ యావరేజ్ ఆడియోమెట్రీ టెస్ట్ అనేటువంటిది వినికిడి సమస్య ఎక్కడ ఉంది అనేటువంటిది మనం తెలుసుకోవచ్చండి. అంటే కనుక అది మధ్య చెవిలో ఉందా, లేకపోతే కనుక చెవి కెనాల్లో ఉందా, ఆడిటర్ కెనాల్లో ఉందా, లేకపోతే కనుక మధ్య చెవిలో నుంచి నరం వరకు పాకుతుందా, లేదా కేవలం నరంలోనే మాత్రమే ఈ ప్రాబ్లం ఉందా అనేటువంటిది మనం డిసైడ్ చేసుకోవచ్చండి. అలాగే దానిని ఇంకా అడ్వాన్స్డ్గా ఇంకాస్త మనం ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ అనేటువంటిది ఉంటుందండి. ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ అనేటువంటిది మధ్య చెవిలో ఏమైనా సమస్యలు ఉన్నా, అలాగే మిడిల్ ఇయర్ ప్యాథాలజీస్ అంటే కండక్టివ్ అండ్ మిక్స్డ్ ప్యాథాలజీస్ ఏమైనా ఉంటే మనం ఈ టెస్టులు అనేటువంటిది చేయించుకోవచ్చండి. వీటితో పాటు సిటీ స్కాన్, ఎంఆర్ఐ అనేటువంటిది కూడా మనం కొద్ది వరకు కొన్ని సందర్భాలలో అసోసియేటెడ్గా అంటే మనకు డాక్యుమెంటేషన్ పర్పస్ కోసమని ఎక్కువ ఇలాంటి టెస్టులు అనేటువంటివి వినికిడి సమస్యను నిర్ధారించుకోవడానికి చేస్తారండి. తీవ్రంగా చెవిపోటుతో బాధపడడం, చెవికి సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా, వీళ్ళకి అంటే ఎలాంటి టైంలో వీళ్ళు మందులకు వెళ్ళాల్సిన అవసరం ఉందంటారు, లేదా సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉందంటారు? అంటే పర్టికులర్గా అది చెవిపోటు ఎక్కువైనప్పుడే సర్జరీ చేయించుకోవాలా, లేదా దానికి ఏమైనా స్టేజెస్ ఉంటాయా, ఆ స్టేజెస్ ఉన్నప్పుడు మాత్రమే సర్జరీకి వెళ్ళాలంటారా? వీటికి ఏదైనా నూతన సాధనాలు కానీ, ఏమైనా అడ్వాన్స్డ్ టెక్నాలజీ కానీ వచ్చి సర్జరీ లేకుండా లేదా మందులు లేకుండా తగ్గించే అవకాశాలు కూడా ఏమైనా ఉన్నాయంటారా? వినికిడి సమస్యలకి ఎప్పుడు మందులకు వెళ్ళాలి, ఎప్పుడు సర్జరీలకు వెళ్ళాలి, ఎప్పుడు వినికిడి సాధనాలకు వెళ్ళాలి అనేటువంటిది చాలా టిపికల్ ఆన్సర్ అండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని అవలంబిస్తారండి. చాలామందికి ఇండస్ట్రీలో ఉన్నటువంటి మెడికల్ ప్రొఫెషనల్స్ అంటే ఈఎన్టీ డాక్టర్స్ అండ్ ఆడియాలజీ డాక్టర్స్ వీళ్ళలో చిన్న భిన్నమైనటువంటి అంశాలు వీటిపైన చర్చకు వస్తూ ఉంటాయి పదే. ఎప్పుడు మందులకు వెళ్ళాలి, ఎప్పుడు సర్జరీస్కి వెళ్ళాలి, ఎప్పుడు వినికిడి యంత్రాలకు వెళ్ళాలి అనేటువంటిది. మందులకు ఎప్పుడు వెళ్ళాలి అనేటువంటిది దాంట్లో ఎలాంటి కాన్స్పిరసీ లేదండి. బట్ సర్జరీలకి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా, లేదా ఎలాంటి సందర్భాలలో మనం సర్జరీస్కి వెళ్ళాలి, ఎలాంటి సందర్భాల్లో మనం వినికిడి యంత్రాలకు అంటే చెవి మిషన్లకు వెళ్ళాలి, హియరింగ్ ఎయిడ్స్కి వెళ్ళాలి అనేటువంటిది చాలా కాన్స్పిరసీ నడుస్తూ ఉందండి ఇప్పుడు. కానీ యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ అంటే నా వరకు ఏంటి అని అంటే కనుక నా సజెషన్ ఏంటంటే దాదాపు చెవిలో నొప్పి కానీ, ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటి ఉన్నప్పుడు సాధారణంగా జనాలందరూ కూడాను మెడిసిన్తోనే దాన్ని క్లియర్ చేసుకోవడం జరుగుతూ ఉంటుందండి. అలాగే వీటిలో ఎప్పుడైనా కానీ చెవిలో చీము కారడం వల్ల కానీ, చెవిలో చీము కారుతూ అలాగే వినిపించకపోవడం కానీ, లేదు చెవిలో పెద్దగా ఏదో ప్రెజర్ వస్తున్నట్టు కానీ, ఇలాంటి సందర్భాలలో దాదాపు సర్జరీస్కి వెళ్ళమని చెప్పేసి సజెషన్ చెప్పారండి. మేము సర్జరీస్కి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా అనేటువంటిది చాలామంది పేషెంట్లు మమ్మల్ని అందరినీ కూడా అడుగుతూ ఉంటారండి ఫ్రీక్వెంట్గా. ఇక్కడ నేను ఒక్కటే చెప్తానండి, ప్యూర్ కండక్టివ్ హియరింగ్ లాస్ ఉన్నప్పుడు, అలాగే మోడరేట్ లేదా కొద్దిగా పై లెవెల్స్ ఉన్న పీటీఏ యావరేజ్ ఉన్నంత వరకు మీరు సర్జరీస్కి వెళ్ళొచ్చండి. మోడరేట్లీ సివియర్ నుంచి సివియర్ వరకు, ఆ తర్వాత మిక్స్డ్ హియరింగ్ లాస్ ఉన్న సందర్భాలలో కొద్ది వరకు సర్జరీస్కి వెళ్తే కనుక మిక్స్డ్ రిజల్ట్ ఉండేదానికి అవకాశం ఉంటుందండి. అంటే ఈ వినికిడి
రావచ్చు, రాకపోవచ్చు. కొంతమందిలో వస్తుంది, కొంతమందిలో రాకపోవచ్చు అండి. అంటే గనక మోడరేట్లీ సివియర్ వరకైనా కొంతమందికి వెళ్తే గనక మంచి రిజల్ట్ రావచ్చేమో గానీ, సివియర్ మిక్స్డ్ హియరింగ్ లాస్‌లో ఉన్న సందర్భాల్లో అంటే గనక మనకు 65% హియరింగ్ ప్రాబ్లమ్ ఉండి అంటే ఎయిదర్ మిక్స్డ్ ఆర్ ఎయిదర్ ఉన్నప్పుడు 65% డెసిబెల్స్‌ని మించి మనకు ఈ వినికిడి మిక్స్డ్ హియరింగ్ లాస్ ఉన్నప్పుడు ఆ పైన ఉన్నప్పుడు మనం సర్జరీస్‌కి వెళ్ళినా కూడా పెద్దగా ఉపయోగం అనేటువంటిది ఉండకపోవచ్చు. సో, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రధానమైన సమస్య ఆ నొప్పిని, ఆ ఇన్ఫెక్షన్స్‌ని క్లియర్ చేసుకొని వినికిడి సాధనాలకు వెళ్ళడం అనేటువంటిది ఉత్తమమైన పద్ధతి. లేదు సివియర్ మిక్స్డ్ హియరింగ్ లాస్ లేదా నరంలో పూర్తిగా సమస్యలున్నప్పుడు ఈ వినికిడి సాధనాలకు మనం వెళ్ళొచ్చండి. సో, ఈ వినికిడి సాధనాలు అనేటువంటివి ఏంటి అండి? అసలు ఈ వినికిడి సాధనాలకి మన వినికిడికి ఏంటి సంబంధము? ఎలా ఇవి మనకు ఉపకరిస్తాయి అనేటువంటిది కూడా చాలా వరకు మనకు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం అండి. ఇలాంటి సందర్భాల్లో ఈ సర్జరీస్‌కి వెళ్ళిన తర్వాత కొంతమంది ఈ మిక్స్డ్ హియరింగ్ లాస్‌లోనే కొంతమంది సర్జరీకెళ్ళి అయినా సార్ మాకు సర్జరీకెళ్ళాము, కాకపోతే మాకు వినికిడి అనేటువంటిది పెద్దగా ఉపయోగం లేదండి అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో కూడా మనం వినికిడి సాధనాలకు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ వినికిడి సాధనాలు అనేటువంటిది ఆడియాలజిస్ట్ డాక్టర్ గారు మీకు వాళ్ళు తగినటువంటి టెస్టులు చేసి వాటికి తగినటువంటి హియరింగ్ ఎయిడ్స్ అనేటువంటివి అంటే వివిధ రకాలైనటువంటి హియరింగ్ ఎయిడ్స్‌ని మీకు సజెస్ట్ చేస్తారండి. అంటే మన ఫైనాన్షియల్ కండిషన్స్ బట్టి అలాగే చెవిలో ఉన్నటువంటి సమస్యను బట్టి వివిధ రకాలైనటువంటి హియరింగ్ ఎయిడ్స్ అదే వినికిడి సాధనాలు అందుబాటులో ఉన్నాయి. సో, మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంది అని అంటే గనక మెడిసిన్స్‌కి ఎప్పుడు వెళ్ళాలి, సర్జరీస్‌కి ఎప్పుడు వెళ్తే గనక మంచి రిజల్ట్ ఉంటుంది, అలాగే హియరింగ్ ఎయిడ్స్‌కి ఎప్పుడు వెళ్ళాలనేటువంటిది ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అంశము. ఇక్కడ మనకు నొప్పి కానీ లేదా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే కానీ ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ మెడిసిన్స్తోనే మనము ఈ ప్రాబ్లం మనకు వినికిడి సమస్య అనేటువంటిది క్యూర్ అయ్యేటందుకు అవకాశం ఉంటుంది అండి. అలాగే చెవిలో చీము కారడం, చెవిలోంచి నొప్పి ఉండడము, అలాగే చెవిలో ఉన్నటువంటి మధ్యస్థ ఎముకలు అనేటువంటివి ప్యూర్ కండక్టివ్ హియరింగ్ లాస్‌లో సర్జరీకి వెళ్ళడం అనేటువంటిది ముఖ్యమైన మంచి రిజల్ట్ ఇచ్చేటందుకు అవకాశం ఉంటుంది. అలాగే మిక్స్డ్ అంటే మధ్య చెవిలో సమస్య అలాగే నరంలో సమస్య ఉన్నప్పుడు అంటే దాదాపు 50 డెసిబెల్స్ లేదా 55 డెసిబెల్స్ మోడరేట్లీ సివియర్ ఎడ్జెస్ వరకు మనకు సర్జరీకి వెళితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. కొంతమందికి ఆ సందర్భంలో కూడా సర్జరీకి వెళ్ళినప్పటికీ వాళ్ళకి వినికిడి రావట్లేదండి అని చెప్పేసి చాలామంది ఉంటారు. అలాంటి సందర్భాలలో అండ్ మోడరేట్లీ సివియర్ టు సివియర్ మిక్స్డ్ హియరింగ్ లాస్ సందర్భాలలో హియరింగ్ ఎయిడ్స్కి వెళ్ళడం అనేటువంటిది ఉత్తమమైన పద్ధతి అండి. అలాగే ఏదైతే ఉందో మనకు ప్యూర్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ ఉందో అప్పుడు వినికిడి సాధనాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవి మీకు హియరింగ్ ఎయిడ్స్ అనేటువంటివి సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్‌లో ఉత్తమమైనటువంటి పద్ధతి. అంటే మీరు ఇప్పుడు కొంతమందికి చెవిపోటు వల్ల అసలే వినపరాకుండా ఉంటుంది. వాటికి కొన్ని పరికరాలు ఇస్తూ ఉంటారు. ఆ మిషన్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే ఎలాంటి ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంటారా వాళ్ళకి ఫ్యూచర్‌లో? మనకు ఇక్కడ మనం ప్రతి ఒక్కరండి మనం ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఇవాళ రేపు మనకి చాలా అడ్వర్టైజ్మెంట్స్ చూస్తున్నామండి బయట, అలాగే యూట్యూబ్లో. అలాగే నేను కూడా చూస్తూ ఉంటాను ఎప్పుడు, మీకు హైదరాబాద్లో హియరింగ్ ఎయిడ్స్ చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి వాటి ప్రైస్ అని అంటారు. బట్ ఏంటది? ఏమైనా పప్పులు వెళ్ళాలా? మనం ఏమైనా తీసుకోవడానికి అంగట్లోకి వెళ్ళేసేసి షాప్లోకి వెళ్ళేసేసి యస్ ఇది బాగుంది, చాలా కంటికి చాలా నచ్చింది, ఇది నేను కొనుక్కుంటే తింటే కనుక నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలంటది. కానీ హియరింగ్ ఎయిడ్స్ ఆర్ మెడికల్ డివైజెస్. ఇవ్వండి మళ్ళీ చెప్తున్నాను, హియరింగ్ ఎయిడ్స్ ఆర్ మెడికల్ డివైజెస్ అండి. ఇవి మనకి మన హెల్త్ పైన, మన మానసిక ఒత్తిడి పైన, అలాగే మనకు మన మెమరీ పైన ఇవి హియరింగ్ లాస్ అనేటువంటిది చాలా ప్రభావం చూపిస్తుంది. ఈ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్లో ఎక్కువగా మనం హియరింగ్ ఎయిడ్కి పొమ్మంటుంటాం కదా, ఆ సెన్సరీ న్యూరల్లో కూడా ప్యాటర్న్ ఆఫ్ హియరింగ్ లాస్ అనేటువంటిది ప్యాటర్న్ ఆఫ్ ఆడియోగ్రామ్ను బట్టి అండ్ సివియారిటీని బట్టి ఎలాంటి హియరింగ్ ఎయిడ్స్కి వెళ్ళాల్సి ఉంటుందో మీకు మీ ఆడియాలజిస్ట్ డాక్టర్ గారు మీకు చెప్పడం జరుగుతుంది. ఈ హియరింగ్ ఎయిడ్స్కి
వినికిడి ఎలా వస్తుందండి, ఇది నరం దెబ్బతినింది కదా, నరాన్ని ఏమన్నా ఇది రిపేర్ చేస్తుందా, లేకపోతే నరంలో ఉన్నటువంటి ఏదైతే సెల్స్ ఉన్నాయో వాటిని మళ్ళీ బతికిస్తుందా, ఎందుకండి ఇవి ఎలక్ట్రానిక్ డివైజెస్ లాగా ఉంటాయి కదా, మరి వీటికి నరానికి ఏంటండి సంబంధం అని అంటది. ఇక్కడ మీకు చెప్పాల్సిన అంశం ఒకటి ఉందండి. వినికిడి సాధనాలు ఏదైతే నర్వ్ డెఫ్నెస్ ఉందో దాన్ని రికవరీ చేయదండి. వినికిడి సాధనం ఏదైతే ఆ నర్వ్స్ అనేటువంటి డ్యామేజ్ అయిందో దాన్ని రికవరీ చేయదు. కానీ ఆ నర్వ్ ఏదైతే డ్యామేజ్ అయినందువల్ల వచ్చినటువంటి లాస్ అయినటువంటి హీరింగ్ సెన్సిటివిటీ ఏదైతే ఉందో దాన్ని మనకు ఈ హీరింగ్ ఎయిడ్స్ అనేటువంటి సాధనాలు రీస్టోర్ చేస్తాయి. అంటే వాటి యొక్క ప్యాథలాజికల్గా ఏం చేయలేవు కానీ ఫిజియోలాజికల్గా మనకి హెల్ప్ చేస్తాయండి. వన్ థింగ్. రెండు, ఫర్దర్ డిటోరియేషన్ అంటే నరం పైన ఒత్తిడి పడి ఆ నర్వ్ సెల్స్ ఏవైతే డ్యామేజ్ అవుతున్నాయి కదా, అలా ఏదైతే ఉందో అక్కడ దానిపైన ప్రెజర్ పడకుండా అంటే ఒత్తిడి పడకుండా మనకు ఈ వినికిడి సాధనం అనేటువంటిది దాన్ని ప్రాసెస్ చేసి పంపిస్తుంది. అది ఎలాగంటే రెడీ టు ఈట్ అనేటువంటి మనం చూస్తాం. హోటల్స్కి ఎక్కడికైనా వెళ్ళినా కానీ లేదా ఎక్కడైనా షాప్స్కి వెళ్తే మనకు రెడీ టు ఈట్ అని చెప్పేసి వెల్కమ్ అని చెప్పేసి ఉంటాయి. అలాగే ఇక్కడ హీరింగ్ ఎయిడ్ అనేటువంటిది ఈ మామూలుగా ప్రాసెస్ ఏంటి, చెవి బయట నుంచి ఎన్విరాన్మెంట్ నుంచి బాహ్య చెవికి చేరడం, బాహ్య చెవి నుంచి మధ్య చెవిలోకి వెళ్ళడం, మధ్య చెవి నుంచి ఇన్నర్ ఇయర్కి వెళ్ళడం, ఇన్నర్ ఇయర్ నుంచి నర్వ్స్ ద్వారా మన బ్రెయిన్కి వెళ్ళడం, ఇంత ప్రాసెస్ ఉంటుంది. కానీ ఈ హీరింగ్ ఎయిడ్ అనేటువంటిది ఏం చేస్తుందంటే డైరెక్ట్ బయట నుంచి తీసుకున్నటువంటి ఏదైతే సౌండ్స్ని ఉంటుందో ప్రాసెస్ చేస్తుంది. ఈ ప్రాసెస్ చేసినటువంటి శబ్ద తరంగాలను చాలా సింపుల్గా అంటే మనం చిన్నపిల్లలకి డైరెక్ట్ కాస్త సెరలాక్లో వాటర్ పోసేసి డైరెక్ట్ పెట్టేస్తాం కదా, అలాగా అంటే వండకుండా ఇలాంటి ప్రాసెస్ మధ్యలో జరిగేటువంటి ఏదైతే ప్రాసెస్ లేకుండా డైరెక్ట్ స్పూన్ ఫీడింగ్ లాగా మనకి ఈ హీరింగ్ ఎయిడ్స్ అనేటువంటివి ఆ నరం పైన ఒత్తిడి పడకుండా అంటే ఫర్దర్ డిటోరియేషన్ జరగకుండా మనకు వినికిడి సాధనాలు అనేటువంటివి ఉపయోగపడుతుంది అండి. అలాగే ఈ హీరింగ్ ఎయిడ్స్ పెట్టుకోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్లో ఇది కూడా ముఖ్యమైనదండి. అంటే కనుక ఈ మధ్య వినికిడి సమస్య వల్ల మనకు రీసెంట్ స్టడీస్ ఏం చెప్తున్నాయని అంటే మతిమరుపు కూడా వచ్చేటందుకు అవకాశం ఉంది అని చెప్పేసి అంటుంటామండి. ఇప్పుడు ఎందుకు అని అంటే కనుక మనకు ఆడిటరీ ఇన్పుట్ అనేటువంటిది ఉన్నప్పుడే మనిషి యాక్టివ్గా ఉంటారండి. అంటే యాక్టివ్ స్టేటస్లో ఉన్నప్పుడు మన బ్రెయిన్ అనేటువంటిది చాలా యాక్టివ్గా పనిచేసి మనం సోషల్గా కానీ ఎన్విరాన్మెంట్తో కానీ చాలా యాక్టివ్గా కనెక్ట్ అయి ఉంటాం. సో కాబట్టి ఈ హీరింగ్ ఎయిడ్ పెట్టుకోవడం వల్ల అలర్ట్నెస్ అనేటువంటిది పెరుగుతుంది. అలర్ట్నెస్ పెరిగితే కనుక మనకు ఆ వర్క్లో పర్ఫెక్షన్ అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఈ హీరింగ్ ఎయిడ్స్ పెట్టుకోవడం వలన మనము సోషల్గా కూడా చాలా యాక్టివ్గా ఉండడం జరుగుతుంది. అంటే సోషలైజేషన్ అనేటువంటిది చాలా బాగా జరుగుతుంది. అదే హీరింగ్ ఎయిడ్ పెట్టుకోకపోతే ఏమంటారంటే అయ్యో అతను చెవిటినాలి రా బాబా, ఆయనకు వినపడదు ఏం లేదు రా బాబా, అసలు ఆయన దగ్గరికి మనం ఏం వెళ్తావా, ఆయన సలహా వినడు పడలేబ్బా ఏంటిది అని చెప్పేసి అంటే సోషల్ అవాయిడెన్స్ వాళ్ళకి తెలియకుండానే అంటే జనాలకు సాధారణంగా తెలియకుండానే వినికిడి ఆయనకు వినపడదు, ఆయనతో మాట్లాడిన వేస్ట్, సో మనం వెళ్దాం అనేటువంటిది. ఈ రకంగా సోషల్ అవాయిడెన్స్ అనేటువంటి దాన్ని మనం హీరింగ్ ఎయిడ్స్ పెట్టుకోవడం ద్వారా కూడా కొద్ది వరకు మనం వీటిని దూరం చేయొచ్చు. వీటిలో పలు రకాలైనటువంటి హీరింగ్ ఎయిడ్స్ ఉన్నాయండి. ఒకటి BTE హీరింగ్ ఎయిడ్స్, ఓకే, బిహైండ్ ద హీరింగ్ ఎయిడ్స్ ఉన్నాయి. అలాగే రిసీవర్ ఇన్ ద కెనాల్ హీరింగ్ ఎయిడ్స్ ఉన్నాయి. అలాగే CIC, ఓకేనా, CIC అంటే కంప్లీట్లీ ఇన్ ద కెనాల్, వాటిలో కూడా కంప్లీట్లీ నాన్ విజిబుల్ హీరింగ్ ఎయిడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలా సెలెక్షన్ చేస్తామంటే బేస్డ్ ఆన్ హీరింగ్ లాస్ని బట్టి మనం సెలెక్షన్ జరుగుతూ ఉంటుందండి. మైల్డ్ మోడరేట్ హీరింగ్ లాస్ ఉన్నటువంటి వాళ్ళకు CIC, IIC ఇలాంటివి అంటే కంప్లీట్లీ కాస్మెటికల్గా ఉన్నటువంటి హీరింగ్ ఎయిడ్స్ని మనం సజెస్ట్ చేయొచ్చు. అండ్ దట్టు మామూలుగా స్లోపింగ్ హీరింగ్ లాస్ ఉన్నప్పుడు మనం జనరల్గా RIC అనేటు రిసీవర్ ఇన్ ద కెనాల్ అనేటువంటి దానికి వెళ్తూ ఉంటాం. అది మోడరేట్ సివియర్ వరకు. సివియర్ హీరింగ్ లాస్ ఉన్నప్పుడు బిహైండ్ ద హీరింగ్ ఎయిడ్స్ అనేటువంటివి ఉంటాయి. చెవి వెనకల పెట్టుకునేటువంటివి నాన్ కాస్మెటిక్ హీరింగ్ ఎయిడ్స్ అనేటువంటివి ఉంటాయి. సో కాబట్టి హీరింగ్ ఎయిడ్ సెలెక్షన్ అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్. అందుకని ఈ మధ్య జనాలు ఎవరు పడితే మెడికల్ షాప్లోనో లేకపోతే ఏ అంగట్లోనో షాప్లోనో పెడతా ఉన్నాను, కానీ అది చాలా తప్పు అండి. ఇప్పుడు ఒక మనిషి
సర్జరీ చేయించుకోవాలంటే ఏ సర్జన్ బాగున్నాడు, ఏ సర్జన్ ఎక్కడ ఉన్నాడు, ఆ సర్జన్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, ఆ సర్జన్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పేసి మనం అది చేస్తాం. కానీ ఒక హీరింగ్ ఎయిడ్స్కి వచ్చే కొద్దీ మనకి ఏం జరగదబ్బా, ఎవడో ఇస్తా ఉన్నాడు వాళ్ళు చెప్తున్నారు, అసలు ఆయన ప్రొఫెషనలా కాదా అని చూడరు, ఆయనకు క్వాలిఫికేషన్ ఏంటో చూడరు, ఆయన ఆథరైజ్డా కాదా చూడరు, ఆయన చేస్తున్నటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ హీరింగ్ ఎయిడ్ సెలక్షన్ దగ్గర నుంచి, ఆ ప్రోగ్రామింగ్ దగ్గర నుంచి ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయా అనేటువంటిది కూడా చూడకుండా డైరెక్ట్ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి పప్పులు బెల్లాలు కొన్నట్టేసే కొంటా ఉన్నారు. అది తప్పండి. కేవలం ఆథరైజ్డ్ ఆర్సిఐ రిజిస్టర్డ్ ఆథరైజ్డ్ అండ్ తెలంగాణ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ అసోసియేషన్, టసల్పా అసోసియేషన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ అసోసియేషన్ అసల్పా వాళ్ళని రికగ్నైజ్ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్డ్ ఆడియాలజిస్ట్నే సంప్రదించాలి ఈ హీరింగ్ ఎయిడ్ కోసం అనేటువంటి. ఇవాల్టి నుంచి ఎప్పుడైనా హీరింగ్ ఎయిడ్ తీసుకోవాలంటే మీరు ఆడియాలజిస్టా, మీ రిజిస్ట్రేషన్ తప్పకుండా అడగండి. పేషెంట్ రైట్ అండి, మీరు ఆయన ప్రొఫెషనలా కాదనేటువంటి తెలుసుకోవడం రైట్. మీరు అది మిస్డయాగ్నోస్ చేయడం వల్ల ఆ హీరింగ్ ఎయిడ్ ఫిట్ చేసేటప్పుడు అక్కడ ఏదైనా దాన్ని ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు వేరే విధంగా చేస్తే ఏమవుతా అంటే ఆ నరం పైన మనం ఎందుకు హీరింగ్ ఎయిడ్ పెడతామండి, దాని యొక్క లాస్ను ప్రివెంట్ చేయడానికి. బట్ ఎక్కువ ప్రెజర్ అనేటువంటిది ఇస్తే కనుక మనం పర్మనెంట్ డ్యామేజ్ జరిగేదానికి అవకాశం ఉంటుంది. మిస్ప్రోగ్రామ్ చేయడం వల్ల పర్మనెంట్ డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్వాలిఫైడ్ ఆడియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఆ ప్రోగ్రామింగ్ కానీ ఆ హీరింగ్ ఎయిడ్ సెలెక్షన్స్ కానీ అనేటువంటిది చేసుకోవచ్చు. నేను ఆ మధ్య ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేశానండి. కొంతమంది నాన్ ప్రొఫెషనల్స్, అంటే ఆయన యొక్క కంపెనీ విధానం ఏంటి అని అంటే ఏమంటారంటే ఎంబీఏ వాళ్ళు చేయడంలో తప్పలేదండి, హీరింగ్ ఎయిడ్స్ మా బిజినెస్ అండి అని అన్నారండి. తప్పు. ఇది మెడికల్ డివైజెస్, కేవలం మెడికల్ ప్రొఫెషనల్స్ ఆడియాలజిస్ట్ మాత్రమే డీల్ చేయాలి. అది కూడా రికగ్నైజ్డ్ ఏపీ టసల్పా అండ్ అసల్పా అండ్ ఆర్సిఐ రికగ్నైజ్డ్ ఆడియాలజిస్ట్ మాత్రమే చేయడానికి అర్హులండి. మిగతా ఎవరు కూడా హీరింగ్ ఎయిడ్ ఫిట్ చేయడానికి అంటే నాన్ మెడికల్ ప్రొఫెషనల్స్ సచ్ యాజ్ లైక్ అదర్, నేను చూసినటువంటి అబ్జర్వేషన్లో ఎవరెవరో ఫార్మసిస్ట్ అండ్ ఎంబీఏ పర్సన్స్ అండ్ అదర్ పీపుల్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఫిట్ ద హీరింగ్ ఎయిడ్ అండ్ అదర్ మెడికల్ నాన్ క్వాలిఫైడ్ మెడికల్ ప్రొఫెషనల్స్ ఆల్సో నాట్ eligible for to fit and to select and to advise the hearing aids. So I request you, ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే వాళ్ళు క్వాలిఫైడా కాదా, రికగ్నైజ్డా కాదా, ఎక్కడి నుంచి పాస్డ్ అవుట్, ఇవి తెలుసుకోవడం మీ బాధ్యత. మీరు రికగ్నైజ్డ్ ఆడియాలజిస్ట్ దగ్గరికి మాత్రమే వెళ్ళాలని నా మనవి. బేసిక్గా చిన్న పిల్లలకి మరియు పెద్దవారికి ఇద్దరికి ఒకే చికిత్సా విధానాలు ఉంటాయా, లేకపోతే ఏమైనా చికిత్సా విధానాలు ఏమైనా డిఫరెంట్ ఉంటాయా? పెద్దవాళ్ళకు ఒకలాగా, చిన్న వాళ్ళకు ఒకలాగా అలా. మనం ఈ హీరింగ్ లాస్ అనేటువంటిది చాలా సివియర్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుందండి. ఈ హీరింగ్ లాస్ని పెద్దల్లో వచ్చినప్పుడు ఒక విధంగాను, అలాగే పిల్లల్లో వచ్చినప్పుడు ఒక విధంగాను ట్రీట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే పిల్లల్లో పెద్దల్లో వినికిడి సమస్యలకు వారి యొక్క వయసును బట్టి వారి యొక్క ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ విధానం అనేటువంటిది చాలా వరకు చేంజెస్గా ఉంటుందండి. మనం చిన్న పిల్లలలో వచ్చినప్పుడు ఎక్కువగా బేస్డ్ ఆన్ దట్ హీరింగ్ లాస్ మనం ఫస్ట్ కాక్లియర్ ఇంప్లాంట్స్కి లేదా హీరింగ్ ఎయిడ్స్ పెట్టడము, లేదా దానికి తర్వాత మనం కాక్లియర్ ఇంప్లాంటేషన్ అనేటువంటిది అడ్వాన్స్ మెథడాలజీకి వెళ్ళడం, కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేసుకునేసి దానికి తర్వాత పోస్ట్ కాక్లియర్ ఇంప్లాంటేషన్ థెరపీ తీసుకోవడం, ప్రీ కాక్లియర్ ఇంప్లాంట్ థెరపీ తీసుకోవడము, ఇలాంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉంటాయండి. అలాగే పోస్ట్ లింగ్వల్ డెఫ్నెస్ అంటే కనుక పెద్దలలో వచ్చినటువంటి వినికిడి సమస్యకు ఆల్మోస్ట్ ఎవరు కూడాను నరానికి సంబంధించిన దానికి ఎక్కువగా సర్జరీస్కి పోరు, ఎక్కువగా హీరింగ్ ఎయిడ్స్కి వెళ్తూ ఉంటారండి. బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఇంకొకటి ఉందండి. పెద్దవాళ్ళకు కూడా కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీస్ అనేటువంటివి ఇవాళ అందుబాటులో ఉన్నాయండి. అలాగే వాటికి చికిత్సా విధానాలు కూడా చాలా వరకు వ్యారీ ఉంటాయి. సో కాబట్టి ఎవరైనా చిన్నపిల్లలు లేదా పెద్దవాళ్ళకు ఎవరికి ఇస్తున్నాము ఈ చికిత్స, ఎవరికి హీరింగ్ ఎయిడ్స్ ఇస్తున్నాము, ఎవరికి ఎప్పుడు వెళ్తున్నాము సర్జరీకి, ఇవన్నీ కూడా చాలా కన్సిడరబుల్ చేయాల్సినటువంటి అంశము. సో కాబట్టి ఈ చేంజెస్ అనేటువంటి వినికిడి సమస్య ఈ నర్వ్ డెఫ్నెస్లో ఉన్నప్పుడు చిన్నపిల్లలకి కాక్లియర్ ఇంప్లాంటేషన్స్ లాంటి అడ్వాన్స్ టెక్నాలజీస్కి వెళ్ళడము, సర్జరీస్కి వెళ్ళడము, అలాగే పెద్దవాళ్ళకైతే ఎక్కువగా హీరింగ్ ఎయిడ్స్కి వెళ్ళడము,
ఉంటుందండి. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. చాలా చక్కగా సమాధానాలు చెప్పారు. నమస్కారం అండి. చూశారు కదండి, వినికిడి సమస్యల మీద డాక్టర్ గంగరాజు గారు ఇచ్చిన సమాధానాలు. ఇది ఈరోజు హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్ డాక్టర్స్ స్పెషల్ కార్యక్రమం. మరో టాపిక్తో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్ ఆరోగ్య సంజీవిని.